గుడ్ మార్నింగ్. నేను సుమతి. ముందుగా పంచాయతీ ఎన్నికల గురించి చూస్తే పంచాయతీ ఎన్నికలు నిజంగా గ్రామాల్లో చాలా చోట్ల కూడా చిచ్చు పెడుతూ ఉన్నాయి. నిత్యం కలిసి ఉండే ప్రజలు పార్టీలుగా విడిపోయి తన్నుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా వరంగల్ జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య కొట్లాటకు దారితీశాయి. చెన్నారావు మండలం చెరువుకొమ్ము తండాలో అర్ధరాత్రి కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ ఏర్పడింది. రేపు ఈ తండాలో మూడో విడత పోలింగ్ జరగనుండగా రెండు పార్టీల కార్యకర్తలు ఒకరినొకరు కొట్టుకున్నారు. దీంతో తండాలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా చెరువుకొమ్ము తండాలో మూడో విడత ఓటింగ్ జరగబోతోంది. అయితే ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్య ఆ సమయంలో మాట పెరిగిందని, చినికి అది గాలివానగా మారి గొడవకు దారి తీసింది అని అంటున్నారు. ఇరు వర్గాలు కూడా ఒకరిపై ఒకరు విచక్షణ రహితంగా దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఇద్దరు బీఆర్ఎస్ కార్యకర్తలకు గాయాలయ్యాయి. వారిని హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఘర్షణతో రంగంలోకి దిగిన పోలీసులు తండాలో పికెట్ ఏర్పాటు చేశారు. మరోసారి గొడవలు జరగకుండా గ్రామంలో భారీగా పోలీసులను మోహరించారు. రైట్, మా ప్రతినిధి వేణు జాయిన్ అవుతున్నారు వరంగల్ నుంచి. వేణు, వరంగల్ తండాలో జరిగిన ఈ దాడికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చెప్పండి. నేను ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి ఎలా ఉంది? నలుగురికి బీఆర్ఎస్ అనుచరులకు గాయాలు కాగా ఒక ఇద్దరికి తలపై స్వల్ప గాయాలయ్యి మరో యువకునికి చేతిపై గాయమైంది. వీళ్ళందరికీ ప్రథమ చికిత్స చేసి ముగ్గురిని అయితే డిశ్చార్జ్ చేశారు. మరొక వ్యక్తి మాత్రము సాంబారాజ్ అనేటువంటి గాయపడ్డ వ్యక్తి మాత్రం నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. వీళ్ళంతా నిన్న ప్రచారం చివరి రోజు కావడంతో అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల కోసం హోరాహోరీ ప్రచారం జరిగింది. ఆ తర్వాత పంపకాల పర్వం మొదలైంది. అయితే ఈ చెరువుకొమ్ము తాండా లోపల 650 ఓట్లున్నాయి. ఇందులో ఇద్దరు కూడా బలమైనటువంటి అభ్యర్థులు ఉండడంతో పోర్ అనేది కూడా రసవత్తరంగా మారే అవకాశం ఉంది. ఇక ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహిస్తున్నారో వాళ్లను లోపరుచుకునే ప్రయత్నంలో భాగంగా నిన్న బాధితుడు సాంబరాజుకు సంబంధించినటువంటి బంధువులు నిన్న అతనికి ఫోన్ చేశారు. రాత్రి 10:30 ప్రాంతంలో ఫోన్ చేసి మాట్లాడుకోవాలంటూ పిలిచినట్టుగా తెలుస్తుంది. అయితే వీళ్ళిద్దరూ ఊరు శివారు లోపల మాట్లాడుకుంటున్న క్రమంలోనే కాంగ్రెస్ సంబంధించినటువంటి అభ్యర్థి అనుచరగణం భారీగా అక్కడ చేరుకున్నారు. తాను ఎవరి వైపు ఉండను అని చెప్పడంతో తనపై దాడి చేసినట్టు తెలుస్తుంది. కర్రలతో దాడి చేయడంతో వెంటనే బీఆర్ఎస్ అనుచరగణం కూడా విషయం తెలుసుకుని అక్కడికి వచ్చారు. మొత్తంగా కాంగ్రెస్ సంబంధించినటువంటి అభ్యర్థి అనుచరగణం భారీగా ఉండడంతో అటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థి అనుచరులపై దాడి పాల్పడంతో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఇక ఎవరికి ప్రాణాపాయం కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ ఘటన తెలుసుకున్న పోలీసులు విలేజ్ కి చేరుకున్నారు. అర్ధరాత్రి గాయపడ్డ వాళ్లను ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేసి పంపించారు. ఇక ఈ ఘటన నేపథ్యం లోపల ఇక రేపు ఎన్నిక జరుగుతుంది కాబట్టి ఎలక్షన్ జరిగే సమయంలో కూడా పరస్పర దాడులు చేసుకునే అవకాశం ఉండడంతో భారీగా పోలీస్ బందోబస్తు కొనసాగుతుంది. అయితే అభ్యర్థులు ఇన్వాల్వ్ కాలేదు. వాళ్ళను బలపరిచినటువంటి ఎమ్మెల్యే రైట్ వేణు, థ్యాంక్ యూ. చూడొచ్చు, అర్ధరాత్రి బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా చెరువుకొమ్ము తండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. శివారు ప్రాంతాల్లో బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ శ్రేణులు గ్రామాల ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. రేపు మూడో విడత పోలింగ్ జరగబోతోంది. అయితే అక్కడ చలి కాచుకుంటున్న కర్రలతోటి ఒక్కసారిగా వాళ్లకు మాట పెరిగి దాడి చేసుకున్నారు. చూడొచ్చు, మనం చలి కాచుకోవడానికంటూ పక్కన మంట పెట్టుకున్నారు. కానీ ఒక్కసారిగా మాటల యుద్ధం పెరిగిపోయి ఆ కర్రలే తీసుకుని ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. హాస్పిటల్లో అయితే ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.